మొన్న మేము అసలు సిపిఐ వాళ్ళు నేను అసలు చూడలేదు. ఒకసారి ఫోన్ చేశాను, సార్ నాకు అన్యాయం జరిగింది అంటే నేను ధర్మాని కోసం మేము పాటుపడతామని చెప్పారు. వచ్చిన తర్వాత ఒక వారం 10 రోజుల తర్వాత వ్యాలిడేట్ చేసుకున్న తర్వాత వాళ్ళు చూసుకున్నారు. ప్రతి డాక్యుమెంట్ చూసుకొని ఆ డాక్యుమెంట్లు అన్నీ కూడా వెరిఫై చేసుకున్న తర్వాత ఓకే మేము ప్రొసీడ్ తర్వాతనే వాళ్ళు అసలు ఫస్ట్ టైం కలెక్టర్ మీట్ చేసినప్పుడే ఫస్ట్ సిపిఐ వాళ్ళని చూశానండి. ఇవాళ జరిగింది కలెక్టర్ వాళ్ళ యొక్క అర్జీ ప్రకారము మున్సిపల్ ఆఫీస్లో మేము మున్సిపాలిటీ కమిషనర్ ముందర హాజరైనాము. హాజరైతే మీ సిపిఐ తరఫున తర్వాత వాటి కమిషనర్ గారు, తహసీల్దార్ గారు, సబ్ రిజిస్ట్రారు, కూడా కమిషనరు, తర్వాత ల్యాండ్ అండ్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఆఫ్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ గారు వచ్చారు. తర్వాత మున్సిపల్ అధికారులు అక్కడ పాల్గొని ప్రతి మేము ఇచ్చిన డాక్యుమెంటు, మా లింక్ డాక్యుమెంట్లు ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా పరిశీలించి ప్లస్ ప్రతి ఒక్కటి అన్నీ కూడా పరిశీలించి చూశారు. స్టేట్మెంట్ ఇస్తున్నారు. మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాము. ఆదేశాల మేరకు కమిషనర్ గారు మమ్మల్ని అందరినీ పిలిపించారు. మా వాల్యుబుల్ డాక్యుమెంట్స్ని కూడా వెరిఫై చేశారు. మీ సమస్యలు ఏమున్నా రాయండి అన్నారు. వాళ్ళకి రాసిస్తున్నాము. వాళ్ళు మాకు న్యాయపూర్వకంగా సహకరిస్తారని ఆశిస్తున్నాము. మాకు న్యాయం చేకూరుస్తారని కోరుకుంటున్నాము. ఈరోజు మున్సిపల్ కమిషనర్ ఎదురుగా మాకున్న ప్రాబ్లమ్స్, మాకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ ఆయనకు సబ్మిట్ చేశాము. ప్రీవియస్ ఉన్న మున్సిపాలిటీ కమిషనరు వాళ్ళు స్టాఫ్ చేసిన విధంగా వాళ్ళ లంచాలకి లొంగిపోకుండా మాకు న్యాయం చేకూరుస్తారని కమిషనర్ గారిని, స్టాఫ్ని అందరినీ వేడుకుంటూ మాకు హెల్ప్ చేయాలనే, మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం.